కాళ్ళలో పగుళ్ళున్నాయంటే జింక్ డెఫిషియన్సీ ఉంది చూసుకోండి అని చెప్పారు. నిజమా సార్? అది కాళ్ళ పగుళ్ళే కాదు. సో జింక్ అండ్ ఐరన్ అండ్ మెగ్నీషియం వెరీ ఎసెన్షియల్ ఫర్ యువర్ సెల్ రిచ్. సార్, ఈ సెల్ రిచ్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి సార్? సెల్ రిచ్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ సెలీనియం అండ్ జింక్ అగైన్ అండ్ అయోడిన్. అయోడిన్ కూడా. Yeah. ఉప్పులో అయోడిన్ అనే మనకి అయోడైజ్ సాల్ట్ వాడమంటారు. వాడొద్దంటా నేను. మీరు వాడద్దంటారు. అయోడైజ్డ్ సాల్ట్ వాడద్దు, యూజ్ ఓన్లీ సీ సాల్ట్ అంటాం. బట్ ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ యాడెడ్ ఇట్ బికాస్ థైరాయిడ్ డెఫిషియన్సీ, థైరాయిడ్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోవడానికి సెలీనియము, జింక్, ఐరన్ డెఫిషియన్సీలు బాడీలో ఉంటుంది కాబట్టి వెన్ దెర్ ఇస్ ఎ థైరాయిడ్ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్ we advocate this cell rich at least 1 or 2 per day so that అందాల్సిన సెలీనియము, జింక్ అండ్ ఐరన్ అందుతుంది. చాలా బాగుంది సార్. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఎవాల్యుయేట్ వాళ్ళకుండే సిమ్టమ్స్, చిన్న చిన్న సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయకుండా ముందు వచ్చే ఎవాల్యుయేషన్ ద్వారా, టెస్ట్ల ద్వారా ఇప్పుడు అన్ని టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి. మీరు చేస్తారా సార్ టెస్ట్లు మీ దగ్గర? తప్పకుండా అందుబాటులో ఉంచుతాయి. మేమైతే ఏం చెయ్యం, చేసే ఫెసిలిటీస్ని అక్కడ అందుబాటులో ఉంచి అన్ని టెస్ట్ చేయించుకుని ఒకసారి ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే కంప్లీట్ వెల్నెస్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇల్నెస్ టు వెల్నెస్ అంటా నేను. అది లెట్ us be well, అండ్ ఒకవేళ ఇల్నెస్ వచ్చిందంటే లెట్ us ట్రాన్స్ఫర్ ఇట్ టు వెల్నెస్ త్రూ అవర్ సెల్ హెల్త్ సప్లిమెంట్స్ అండ్ న్యూట్రిషనల్ ప్రోటోకాల్స్. ఎటువంటి దిస్ ఓన్లీ వన్ డిసీజ్ కాబట్టి ఎటువంటి జబ్బునైనా అంటాను, కానీ సెల్ మాల్ ఫంక్షన్ ఈజ్ ద ఓన్లీ డిసీజ్ అకార్డింగ్ టు అవర్ we belong to that fraternity. అండ్ దానికి కారణాలు రెండు, డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ. డెఫిషియన్సీని అడ్రస్ చేస్తాం ఇటువంటి సప్లిమెంటరీ సపోర్ట్తో, డిటాక్స్ చేస్తాం, సెల్ రిపేర్ జరిగిపోతుంది. ఇటువంటి ఇబ్బంది లేకుండా గట్ హెల్దీగా ఉంచితే సమస్యలు పోతాయి అనేది సెల్ హెల్త్ విధానం. దట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. ఐ థింక్ చాలా యూస్ఫుల్ ఎపిసోడ్. చూసిన వాళ్ళందరూ ఈ సమ్మర్ టైంని యూస్ చేసి వాళ్ళని మళ్ళీ రిప్లెనిష్ చేసుకోవడానికి, ముఖ్యంగా పిల్లలకు కూడా వాళ్ళ బాడీని మళ్ళీ నార్మలైజ్ చేసి నెక్స్ట్ స్కూల్ ఇయర్కి రెడీ చేయడానికి ఇట్స్ అ గ్రేట్ టైం. ఫైనల్లీ ఐ వుడ్ లైక్, సమ్మర్ వచ్చింది కాబట్టి డ్రింక్ మోర్ వాటర్, అట్లీస్ట్ 4 liters of water or 5, even more also, no problem. But don't get dehydrated is what I suggest. Possibly you can drink our clustered water or otherwise also good, clean, alkaline, mineral rich వాటర్ 3-4 లీటర్లు తాగండి. 4 లీటర్లు తగ్గకుండా తాగండి. అవసరమైతే కొద్దిగా డైల్యూటెడ్ బటర్ మిల్క్ కూడా తాగుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.